లావణ్య రాజ్ తరుణ్ వీళ్ళిద్దరి వివాదం ముగిసింది, అంతా సర్దుమణిగింది అనుకునే లోపే మరొక వివాదం తెర మీదకి వచ్చింది. లావణ్య మాత్రం మరొక బిగ్ ట్విస్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రాజ్ తరుణ్ మీద, అదే విధంగా వాళ్ళ పేరెంట్స్ మీద కూడా మరొకసారి తను కేసు పెట్టడం జరిగింది. అయితే కోకాపేట్లోని విల్లా విషయంలో మాత్రం ఇక్కడ ఈ విల్లా కంప్లీట్గా రాజ్ తరుణ్దే అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మేము ఇక్కడే ఉంటాము, ఇక్కడ నుంచి మాత్రం వెళ్ళము అని చెప్పేసి ఆ ఇంటి ముందే ఈ విధంగా బైఠాయించడం జరిగింది. సో ఇదంతా కూడా సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ చాలా సంచలనంగా మారిపోయింది. అయితే అప్పట్లో చూసుకుంటే ఇక్కడ లావణ్య రాజ్ తరుణ్ మీద కేసు పెట్టడం కావచ్చు, నన్ను వాడుకున్నాడని చెప్పేసి, నా దగ్గర డబ్బులు తీసుకున్నాడని చెప్పేసి, ఇన్నేళ్ల పాటు పెళ్లి చేసుకొని కలిసి ఉన్న తర్వాత నన్ను వదిలేసి ఇంకొక అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడని ఇట్లా రకరకాలుగా కేసు పెట్టింది. అప్పట్లో రాజ్ తరుణ్ మీద కూడా కేసు నమోదైంది. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చి ఆయన పోరాటం చేశాడు. సో చాలా మంది కూడా అప్పట్లో ఇట్లా రాజ్ తరుణ్కే సపోర్ట్ చేసి మాట్లాడారు. సో మొత్తానికైతే ఆ కేసు విషయంలో కూడా లావణ్యది తప్పు అని బయటికి కూడా వచ్చింది. సో ఆ తర్వాత మళ్ళీ లావణ్య బయటకు వచ్చేసి ఇంకా నేను సారీ, ఇంకా నేను ఈ కేసుని వెనక్కి తీసుకుంటానని చెప్పేసి ఆ కేసును కూడా వెనక్కి తీసుకుంది. సో ఇదంతా కూడా బాగానే ఉంది, ఎవరి జీవితంలో వాళ్ళు హ్యాపీగానే ఉంటున్నారు, సినిమాలు చేసుకుంటున్నారు, రాజుతున్న విధంగా అందరూ కూడా హ్యాపీగానే ఉన్నప్పటికీ ఇప్పుడు మరొక వివాదం ఈ కోకాపేట్లోని విల్లా విషయంలో మాత్రం ఈ విషయం బయటకు వచ్చింది. సో ఇక్కడ నన్ను వేధిస్తున్నారు, రాజ్ తరుణ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, అదేవిధంగా శేఖర్ భాష కావచ్చు, ప్రీతి కావచ్చు, వీళ్ళందరూ కూడా నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు, వీళ్ళందరి వల్ల నా ప్రాణానికి హాని ఉంది అని చెప్పి తను మాత్రం పోలీస్ స్టేషన్లో మరొకసారి కేసు పెట్టింది. సో పోలీసులు కూడా రంగంలోకి దిగారు. అప్పటికి రాజ్ తరుణ్ యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఈ విల్లా ఏదైతే కోకాపేట్లో విల్లా ఉందో ఆ విల్లా కంప్లీట్గా మా కొడుకు రాజ్ తరుణ్దే, మేము ఉంటే ఇక్కడే ఉంటాము, మేము ఎక్కడికి వెళ్ళము అని చెప్పి వాళ్ళు మాత్రం లావణ్య వాళ్ళిద్దరిని ఇంట్లో నుంచి బయటికి గెంటేసినప్పటికీ కూడా వాళ్ళు ఇంటి ముందే ఈ విధంగా బైఠాయించారు. సో మొత్తానికి పోలీసులు వచ్చి మాట్లాడిన తర్వాత లావణ్య మాత్రం వాళ్ళిద్దరిని ఇంట్లోకి రావడానికి ఒప్పుకుంది. సో తను ఏం చేసింది, అర్ధరాత్రి సమయంలో వాళ్ళిద్దరిని లోపలికి పిలుచుకుంది, ఓకే, కానీ మళ్ళీ పొద్దున మాత్రం లేదు ఇది నాదే అని చెప్పేసి మళ్ళీ వాళ్ళిద్దరిని బయటికి గెంటేయడం జరిగింది. సో మొత్తానికైతే మరొకసారి రాజ్ తరుణ్ మీద, వాళ్ళిద్దరి పేరెంట్స్ మీద, అదేవిధంగా ప్రీతి మీద, శేఖర్ భాష మీద, వీళ్ళందరి మీద కూడా మరొకసారి తను కేసు పెట్టింది. మరి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. నిజంగానే వాళ్ళ వల్ల లావణ్యకి ప్రాణహాని ఉందా, లేకపోతే తనని తాను రక్షించుకోవడానికి, అంటే తను చేసిన తప్పులు కప్పించుకోవడానికి వాళ్ళ మీద రిటర్న్గా కేసు పెడుతుందా అని దాని మీద అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చూద్దాం మరి ఈ విషయం ఇంకా ఎక్కడి వరకు వెళ్తుంది. ఇటు లావణ్య రాజ్ తరుణ్ విషయంలో అప్పట్లో అది మాత్రం చాలా సంచలనంగా మారిపోయింది, అంటే వేరే అమ్మాయి విషయంలో కావచ్చు. సో ఇట్లా రకరకాలుగా కేసు అనేది చాలా మలుపులు తిరిగేసింది. లాస్ట్కి వచ్చేసరికి లావణ్య దగ్గర ఆగిపోయింది. సో మరి ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది, నిజంగానే ఆ విల్లా రాజ్ తరుణ్దేనా, లేకపోతే అందులో లావణ్య కూడా ఏమైనా భాగం ఉందా, మరి వాళ్ళ తల్లిదండ్రులు అయితే అక్కడే ఉంటామని చెప్తున్నారు. మరి చూద్దాం లావణ్యకి ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అని.